తరుగు తీస్తే తోలు తీస్తా అన్నావు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీళ్ళు తోలే తీయాలి. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? రేవంత్ రెడ్డి. నేను ఎక్కడనో రోడ్డు మీద మాట్లాడతలేను, ఇంకెక్కడో ఆఫీసులో కూర్చొని మాట్లాడతలేను. వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా. రైతులు చెప్పిన మాటలే నీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ మంత్రులంతా ఢిల్లీ పోయినరు. నిన్న రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీ పోయిండు. మరి కొనుగోలు కేంద్రాలు ఎవరు పట్టించుకోవాలి? పాలన గాలి కొదిలేసిండ్రు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. కుర్చీ కాపాడుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. కప్పం కట్టుడు మీద, కుర్చీ కాపాడుకుని మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద లేకుండా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే, ఎప్పుడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరోనా వచ్చిన టైం మీద రైతు బంధు పడ్డది. నీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో 4 రైతు బంధులు పడాలి, ఒక్కటే పడ్డది. ఒక రైతు బంధు మొత్తానికే కొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలకే ఇచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఇచ్చినావు. అంటే నువ్వు రైతు బంధుకు రామ్ రామ్ అన్నావు. ఇవాళ కనీసం పంటలు కూడా కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర భూమి మీదకి రండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు కొనుగోలు కేంద్రాలు తిరగండి. ఈ తరుగు తీస్తున్న తోలు తీయమంటావా, మరి రైతులందరినీ కలిసి నీ తోలు తీయమంటావా? నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నేను రైతులు చెప్పిందే చెప్తున్నా, 5 కిలోల తరుగు తీస్తున్నారని. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు తరుగు మీద. మరి ఇవాళ ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నీ దృష్టికి వస్తలేదా? ఇంటెలిజెన్స్ నీకు చెప్పట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఉన్నాయి. మక్కలు కొంటలేదు ఇవాళ రాష్ట్రంలో. మక్కలకు సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. 2400 మద్దతు ధర రావాల్సిన మక్కలు 1600కు 1700కు అమ్ముకుంటున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఇంతవరకు స్టార్టే చేయలేదు. శనిగలు సగం కొన్నారు, ఆపేసిండ్రు. సన్ఫ్లవర్ సగం కొన్నారు, ఆపేసిండ్రు. మరి మిగతా రైతులు ఏం కావాలి? ఇవాళ పర్సంటేజీల పేరు మీద కొనుడు కాదు, రైతాంగం పండించినటువంటి సన్ఫ్లవర్ గాని, శనిగలు గాని, కందులు గాని, మక్కలు గాని వెంటనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మీ జిల్లా కలెక్టర్లను, సివిల్ సప్లై అధికారులను, మంత్రులను కొనుగోలు కేంద్రాలకు పంపించండి. తరుగు తీసిన వాళ్ళ తోలు తీయండి. రైస్ మిల్లుల్లో దించుకోవట్లేదు. కొనుగోలు కేంద్రంలో కొనడానికి 46 డిగ్రీల ఎండలో పాపం రైతులు తాగడానికి నీళ్లు లేవు, కనీసం ఒక టెంట్ కూడా లేదు. 46 డిగ్రీల ఎండలో రైతులు 6 గాలం కష్టపడిన పంటలు అమ్ముకోవడానికి పడిగాపులు గాయాల్సి వస్తా ఉంది. వారం రోజులు 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఉంటున్నారు. కింద మీద పడి తాలు తీసి ఫ్యాను పెట్టి అన్ని చేసినా 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఇంత చేసి మిల్లు కాడికి పోతే 3 రోజులు వాడు దించుకుంటలేడు. మరి మిల్లులతో మీరు కుమ్మక్కైనరా? మిల్లులకు మీకున్న అండర్స్టాండింగ్ ఏంది? ఇవాళ ఐకేపీ కేంద్రంలో కొన్న వడ్లు రైస్ మిల్లుల్లో ఎందుకు దించుకోవడం లేదు? దించుకునేదాకా రైతుదే బాధ్యత అంటున్నారు. 4 రోజులు రైతులు మళ్లీ రైస్ మిల్లుల కాడ పడిగాపులు కాస్తున్నారు. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మళ్లీ రైస్ మిల్లు ముందు 4 రోజులు పడిగాపులు. కొనుగోలు కేంద్రాల్లో 5 కిలోలు తరుగు, మళ్లీ మిల్లు కాడికి పోతే మళ్ళా 2 కిలోల తరుగు. ఈడ తరుగు, ఆడ తరుగు, ఈడ వెయిటింగు, ఆడ వెయిటింగు. ఇవాళ రైతుల్ని నువ్వు రోడ్ల పాలు చేస్తా ఉన్నావు. రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావు. పంటల బీమా బోగస్ చేసేసినావు. పోయిన యాసంగిలో వడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, దాన్ని ఎగబెట్టేసినావు. మరి ఈ యాసంగిలో బోనస్ ఇస్తావా లేదా? ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కనీసం రైతు బంధు ఎగ్గొట్టేసినావు. ఇవాళ రుణమాఫీ విషయంలో కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జేజేఎల్ 24423 దొడ్డు రకం వడ్లు ఇవి కొనట్లేదు. ఇవి ఎందుకు కొంటలేరు? రైస్ మిల్లులో పోతే దించుకుంటలేరు. అదేవిధంగా సన్న రకం వడ్లు మన నాగార్జున సాగర్ లోనే రీసెర్చ్ సెంటర్ లో పండిన కేఎన్ఎం రకం వెరైటీ ఇవాళ వాటిని కూడా కొంటలేరు. సన్న రకం వడ్లు కొనక రైతులు 400-500లకు ప్రైవేట్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జేజేఎల్ 24423 గాని కేఎన్ఎం సన్న రకం వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్లకు మీటింగ్ పెట్టండి. కలెక్టర్లు ఆఫీసులలో కూర్చుండు కాదు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు, మంత్రులు కొనుగోలు కేంద్రాలు తిరగమనండి. తరుగు తీయకుండా చూడండి. యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయండి. సన్న రకం వడ్లకు పోయిన యాసంగి బోనస్ చెల్లించండి. ఈ యాసంగిలో కూడా సన్న రకం వడ్లకు బోనస్ చెల్లించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నువ్వు మాటలు చెల్లే కాలం అయిపోయింది నీదిగా.
నీ మాటలు నడవే, ఇప్పుడు చేతలు కావాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, డైలాగులు బంద్ చేయి, కొనుగోలు కేంద్రాలకు రా. 70 సార్లు ఢిల్లీ పోయినావు, ఒక్కసారి కొనుగోలు కేంద్రం రావచ్చు కదా. టైం దొరకలేదా, తీరిక లేదా? కమిషన్లు, పర్సెంటేజ్లు, లెక్కలు చూసుకోవడానికే టైం సరిపోతుందా? కప్పం కట్టడానికే టైం సరిపోతా ఉందా? రైతుల కష్టాలు నీకు పట్టవా? రైతుల కష్టాలు తీసుకునే ఓపిక లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్లు చేసుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీ ఇద్దరు కొట్లాడానికే సరిపోతుంది కానీ రైతులు బాధలు పట్టుకోరా మీరు? మేం మీ జిల్లాలోనే మాట్లాడుతున్నాం. మీ జిల్లాలో రైతుల మధ్య నిలబడి రైతులు చెప్పిన మాటలే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిల్లర్లతో మీటింగ్ పెట్టండి, తరుగు లేకుండా చూడండి. సెంటర్లలో కొన్న వడ్లను వెంటనే మిల్లర్లు దిగుమతి చేసుకునే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో 2-3 రోజులు చూస్తాం, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన మరి పోరాడతాం. మీ యొక్క అవినీతిని, మీ యొక్క చేతగాంతనాన్ని, మీ యొక్క నిష్క్రియ తత్వాన్ని బయటపెట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.